అందరూ ఎదురు చూసి ఒకే ఒక నామం, ఆ గోవింద నామం. అసలు ఏం మ్యాటర్ అంటే, హాయ్ ఎవరీవన్, నేను మీ లక్ష్మణ్ పోల్శెట్టి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినా అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే, వైకుంఠ ఏకాదశికి చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా ఈడిప్ లో. దానికి ఓవరాల్ కౌంట్ వచ్చి 24 లక్షల మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో టీటీడీ అలాట్ చేసింది వచ్చి లక్కీ డిప్ లో 1,76,000 మందికి అయితే అలాట్ చేసింది. అండ్ మెయిన్ థింగ్ చాలా మంది ఫీల్ అవుతున్నారు మేము నాన్ సెలెక్ట్ అయ్యామని. మీకు అందరూ ఒకటే చెప్తున్నా, ఇదంతా టీటీడీ మేనేజ్మెంట్. ఇంతకుముందు సేమ్ ఇదే వైకుంఠ ఏకాదశికి టికెట్ల కోసం కొంచెం తొక్కిస్తున్నట్టు జరిగాయన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయకూడదు కాబట్టి ఇలా ఈ డిప్ ఇలా ఆన్లైన్ లో బుకింగ్ వదిలింది. సో ఎవరు ఫీల్ అవద్దండి, అంతా మన మంచి కోసమే. మనకి ఇంకా 7 days టైం ఉంది. అంటే January 2 నుంచి January 8 వరకు. కనీసం ఈ టికెట్స్ అయినా ఫాస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తాను క్లియర్ గానండి. మనకి January 2 నుంచి January 8 వరకు ఉన్న వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ వచ్చేసి December 5 అంటే రేపే మార్నింగ్ 10 PM కి వచ్చి శ్రీవాణి టికెట్స్. ఇది వచ్చి 1000 టికెట్స్ పర్ డే వదులుతున్నాడు అనమాట. సో ఈ టికెట్ ప్రైస్ వచ్చి 10,500 రూపీస్. 10,000 డొనేషన్ కి 500 రూపీస్ టికెట్ ప్రైస్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ 3 PM కి వచ్చి SCD టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఇది వచ్చి 300 రూపీస్ టికెట్. సో ఈ టికెట్ వచ్చి 15,000 టికెట్స్ పర్ డే వదులుతున్నాడు. సో ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోనుకున్న వాళ్ళు రేపు మర్చిపోకుండా 3 PM కి 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోండి. శ్రీవాణి టికెట్స్ 10 PM కి రిలీజ్ చేస్తారు కాబట్టి అదే మీరు బుక్ చేసుకోండి. సో ఎవరైతే లోకల్లో ఉన్న తిరుపతి, రేణుగుంట, చంద్రగిరిలో ఉన్న వాళ్ళకి 4,500 పర్ డే టికెట్స్ వదులుతున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, తిరుమలలో ఉన్న వాళ్ళకి 500 టికెట్లు పర్ డే వదులుతున్నాడు. లోకల్స్ వాళ్ళకి December 6, 7, 8 దీనికని డేట్ ఇచ్చారు. లైక్ December 10 రోజు అయితే టికెట్ రిలీజ్ అవుతాయి. కానీ టైమింగ్ చెప్పాలా, ఒకవేళ ఆ టైమింగ్ అప్డేట్ ఇస్తే అప్డేట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ మెయిన్ థింగ్, ఈ January 2 నుంచి January 8 వరకు టికెట్ లేకుండా కానీ దర్శనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 లైన్ లోకి వెళ్ళారంటే మీరు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. కానీ చాలా మంది క్రౌడ్ ఉంటారు కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళి జాగ్రత్త దర్శనం చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్, ఈ వీడియోస్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే, ఇంతకు ముందు వైకుంఠ ఏకాదశికి చాలా మంది ఇబ్బంది పడారు. ఆ ఇబ్బంది పడకూడదని ఈ వీడియో ఇస్తున్నా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికి షేర్ చేసి, మీ ఫ్యామిలీ మెంబర్ నన్ను ఒక మెంబర్ గా కన్సిడర్ చేసి నన్ను కొంచెం ఫాలో సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ తో మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాను. గోవిందా గోవిందా, బాయ్ బాయ్.